హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాగి సంగటిని ఎలా ప్రిపేర్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. ముందుగా దానికోసం 2 టీ గ్లాసుల రైస్ని అయితే తీసుకొని బాగా కడిగి అందులో సరిపడా వాటర్ని పోసుకొని మన స్టవ్ మీద అయితే పెట్టుకొని మూత పెట్టాలి. ఒక 10 మినిట్స్ పాటు బాగా ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే రైస్ అనేది ఒక సైడ్ పలుకుగా ఒక సైడ్ పలుకు లేకుండా రావాలంటే మధ్య మధ్యలో రైస్ అని కలుపుతూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో మనం కలపడం వల్ల ఒక సైడ్ పలుకు లేకుండా రైస్ అనేది బాగుంటుంది. మామూలుగా అయితే రాగి సంగటికి రైస్ ఎప్పుడు అనేది మెత్తగా ఉడకాలి. ఉడకక ముందు ఉడికిన తర్వాత డిఫరెన్స్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎలా ఉడకాలి అనే దాని గురించి నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇందులో ఎంత మెత్తగా ఉడికిందో అంతవరకు మనం రైస్ అనేది ఉడికిస్తూనే ఉండాలి. ఉడికించిన తర్వాత మన దగ్గర కొంచెం షాప్స్లో రెడీమేడ్ ప్యాకెట్స్ రాగి పిండి అనేది అవైలబుల్ ఉంది. నేనైతే ఈ పిండిని రాగులు తీసుకుని ఆడించుకోవడం అంటే అదే బెటర్ అనమాట. షాప్స్లో పిండి కొన్ని క్వాలిటీలు బాగుండకపోవచ్చు. కాబట్టి ఆల్మోస్ట్ మనం రాగులు తీసుకొని మిల్లు దగ్గరికి వెళ్ళి పట్టించుకోవడమే హెల్త్కి చాలా మంచిది. రాగి సంగటిలో రాగుల్లో కాల్షియం పర్సెంటేజ్ ఎక్కువగా ఉండడం వల్ల అది చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ హెల్త్కి చాలా మంచిదన్నమాట. వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా రాగి పిండితో ఏదో ఒక ఐటమ్ని చేసుకొని తినండి, హెల్త్కి చాలా మంచిది. ఇలా బాగా ఉడికిన రైస్కి సరిపడా రాగి పిండిని వేసి దాన్ని మెత్తగా మెదుపుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, నేనైతే పప్పు గుత్తిని వాడాను. ఇలా మెత్తగా అయిన రాగి సంగటిని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ మీద ఉంచితే మనకి రాగి సంగటి తయారవుతుంది. Please